సాంబార్లో మనం అన్ని కూరగాయలు వేసుకొని చేసుకుంటాం కదా! కానీ ఈసారి మా ఇంట్లో ముల్లంగి మాత్రమే ఉంది. కాబట్టి నేను ముల్లంగి సాంబార్ చేశాను. టేస్ట్ చాలా బావుంది. మీరు కూడా ఇప్పటివరకు ట్రై చేయలేకపోతే ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి. ఈ ముల్లంగి సాంబార్ చేసుకోవడానికి కుక్కర్‌లో ముందుగా నానబెట్టి పెట్టుకున్న కందిపప్పు, టొమాటోసు, అలాగే వెల్లుల్లి, కాస్త ఉప్పు, పసుపు వేసుకొని తగినన్ని నీళ్లు పోసుకొని 3-4 విజిల్స్ వచ్చేంత వరకు పప్పు మెత్తగా ఉడికేంత వరకు ఉడికించుకోవాలి. ఈ ఉడికిన పప్పును పక్కన పెట్టేసుకొని ఇప్పుడు ఒక కడాయిలో ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడయ్యాక ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, ఆనియన్స్, పచ్చిమిర్చి అలాగే కాస్త కరివేపాకు వేసుకొని ఆనియన్స్ కాస్త ఫ్రై అయిన తర్వాత కట్ చేసుకున్న ముల్లంగి ముక్కలు, కాస్త ఉప్పు వేసుకొని ముల్లంగి బాగా ఫ్రై అయినంత వరకు ఫ్రై చేసుకోవాలి. ముల్లంగి కాస్త ట్రాన్స్పరెంట్ అయిన తర్వాత అందులోనే కారం, పసుపు, ధనియాల పొడి, కాస్త జీలకర్ర పొడి వేసుకొని కాసేపు ఫ్రై చేసుకున్న తర్వాత ఈ ఉడకబెట్టుకున్న పప్పుని కూడా వేసుకొని కాసిని నీళ్లు పోసుకొని మీకు కావాలంటే చింతపండు పులుసు కూడా వేసుకొని సాంబార్ అంతా మరిగిన తర్వాత కొత్తిమీర జల్లేసుకొని ఒక్కసారి కలిపేసుకొని దించేసుకుంటే ముల్లంగి సాంబార్ రెడీ అయిపోతుంది.